ఏది కావాలని కోరుకున్నది రావట్లే. చిన్నప్పటి నుంచి నాన్న కష్టాలు కల్లారా చూసాడు వ్యక్తిగా. ఆ కష్టాలు చూడకే 6వ క్లాస్ నుంచి పనిచేయడం స్టార్ట్ చేసిన ఏదో నా వంతు సాయం అవుతుందని. ఎసార్నో కానీ జాబ్ వచ్చింది 7 సంవత్సరాలు అయినా కూడా లైఫ్ అనేది ఏది కూడా మారతలే. నాకు మారతలేదు కాదు, మారేటటువంటి పరిస్థితులు కనిపించట్లే. ఇంకా ఏదన్నా చెయ్యాలి, ఇంకా ఏదన్నా చెయ్యాలని. సో అట్లా గ్రూప్ 1 గ్రూప్ 2 కోసం కూడా ప్రిపేర్ అయినా రాలేదు మనకు. సో బిజినెస్ చేద్దామంటే మన దగ్గర ఇన్వెస్ట్మెంట్ లేదు. సో లైఫ్ ఏది కూడా మారేటటువంటి అవకాశం కనిపించట్లేదు. దేవుడా ఒక అవకాశం ఇయ్యి అని రోజుకు ఒక 100 సార్లను కోరుకునే సార్. 100 సార్లు ఏ చిన్న కష్టం వచ్చినా ఏది వచ్చినా దేవుడు గుర్తు చేసుకునేది. నాకు ఇంకా పెద్ద జాబ్ రావాలి, ఏ ఆఫీసర్ ఇచ్చినా, ఏ ఊరు ఇచ్చినా, ఎవరు ఇచ్చినా నాది స్థాయి కాదు, నేను పెద్ద స్థాయి కోవాలి అన్నటువంటి ఆలోచన నాదే. కానీ భగవంతుడు నాకు సో అట్లా రోజు కోరుకుంటూ ఉంటే ఒక 20 సంవత్సరాల ఫ్రెండ్ రూపంలో అవకాశం వచ్చింది. ఆ అవకాశం పేరే ఏంటంటే సార్, ఆ 20 సంవత్సరాల ఫ్రెండ్ నా ఫ్రెండ్ పాడు సార్, వెంకటేష్ సార్, మా గురువు ఎంఎస్ సార్, ఆయన ఎంటైర్ నా టీం, సైదు సార్ కావచ్చు, నాగార్జున సార్ కావచ్చు, శివ సార్ కావచ్చు, అదేవిధంగా శ్రీశైలం నర్సింగ్, ఇలా ఎప్పుడు నా టీం వీళ్ళందరికీ కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు రుణపడి ఉంటా. ఈ అవకాశం నాకు వచ్చినందుకు థ్యాంక్ యూ. సో ఈ అవకాశం పాన్సార్ ఇచ్చినప్పుడు నేను నమ్మలేదు. కొన్ని హెల్త్ సప్లిమెంట్లు వాడుకొని రిజల్ట్ తీసుకున్న తర్వాత సో మైండ్ చేంజ్ చేసుకున్నా. ఇలాంటివన్నీ వేస్ట్. నేను ఆల్రెడీ కొన్ని నెట్వర్క్ మార్కెటింగ్ లలో గుడ్ మార్నింగ్ యాక్టివ్ ఉన్నారా, మాట్లాడొచ్చా? థ్యాంక్ యూ. సో ఇట్లాంటి నేను డబ్బుల మీద చాలా ఫోకస్డ్. ఎల్లగోరు ఎప్పుడు ఐ లవ్ మనీ, నేను డబ్బును ప్రేమించా, కానీ డబ్బు నాకు అవసరం. గుడ్ మార్నింగ్, నాకు డబ్బు అవసరం. సో ఆ డబ్బు కోసము సో నేను వేరే నెట్వర్క్ మార్కెటింగ్ లో డబ్బులు కట్టించే కంపెనీలలో సో డబ్బులు కట్టేసి మోసపోయినటువంటి ఎక్స్పీరియన్స్ ఉంది. కొన్ని నెట్వర్క్ మార్కెట్ చూసిన ఎక్స్పీరియన్స్ తోని సో ఈ కంపెనీని స్టార్టింగ్ లో రిజెక్ట్ చేయడం జరిగింది, మస్తు చూసిన జరిగింది. సో అలాంటి మైండ్ సెట్ నుంచి కొన్ని ప్రోడక్ట్లు వాడుకొని మైండ్ సెట్ చేంజ్ చేసుకొని గ్యాస్ ట్రబుల్, బ్యాక్ పెయిన్, మా అమ్మకి గాల్ బ్లడర్ స్టోన్స్, ఎల్బీ నగర్ కామినేని హాస్పిటల్ 70 నుంచి 80,000 రూపాయలు అడిగిన ఆపరేషన్ కి. గుడ్ మార్నింగ్. అలాంటి ఆపరేషన్ ఇందులో ఉన్నటువంటి సప్లిమెంట్లు తగ్గడం వల్ల, సప్లిమెంట్ తో రిజల్ట్ రావడం వల్ల దాదాపు 70-80,000 రూపాయలు ఖర్చు అయ్యేటటువంటి ఒక ఆపరేషన్ ని ఈ ప్రోడక్ట్ తగ్గించినాయి. అంటే దాదాపు 4-5 నెలలు పెట్టి మీద పరిస్థితి ప్రోడక్ట్ రానియలేదంటే ఒక ఆపరేషన్ ఈ ప్రోడక్ట్ క్యాన్సిల్ చేసినంటే ఈ ప్రోడక్ట్ వల్ల ఎంతో కొంత దమ్ముంది అని వెస్ట్ మీద నమ్మకం స్టార్ట్ అయింది. తర్వాత వ్యవసాయం కూడా ఒక అరగ్ర పొలంలో వరికి వార్పిస్తే 11 క్వింటాల బియ్యం వచ్చిన తర్వాత ఈ ప్రోడక్ట్ మీద క్లారిటీ వచ్చి ఈ ప్రోడక్ట్ చాలా బాగా పనిచేస్తున్నాయి, ఇల్లు కొత్తగా చేసేది ఏం లేదని అర్థం చేసుకొని ఒక షాప్ చేంజ్ చేస్తున్నాను అర్థం చేసుకొని సో ఈ బిజినెస్ నాకు బాగా కనెక్ట్ అయింది. ఇందులో ఆరోగ్యం ఉందని అర్థమైపోయింది, ఆదాయం ఉందని అర్థమైపోయింది. అదే విధంగా 1 సంవత్సరం 2 సంవత్సరాలు సీరియస్ గా చేస్తే ఒక 1 year 2 years కష్టపడితే ₹1,00,000 సంపాదించవచ్చు అని అర్థమైపోయింది. అదే విధంగా ఇలా లేకపోయినా 1 లక్ష 2 లక్షలు సంపాదించిన తర్వాత టీం వచ్చిన తర్వాత మనమున్నా లేకున్నా, సాధనైనా సాధన కాకున్నా, చేసినా చేయకున్నా అటువంటి డబ్బు ఉంది. ఈ డబ్బు ఉందని అర్థం చేసుకొని సీరియస్ గా పనిచేయడం స్టార్ట్ చేసిన. ఈ సీరియస్ గా పనిచేయడం స్టార్ట్ చేసి ఒక 3-6 ఇట్లా చేసుకుంటూ పోతుండే ఒక 20,000 వచ్చింది. అదే విధంగా పనిచేస్తే ఒక 40,000 వచ్చింది. జస్ట్ 17 నెలల 69,000 తీసుకున్న తర్వాత నా గవర్నమెంట్ జాబ్ కంప్లీట్ గా వదిలేసిన. అక్కడి నుంచి ఒక 3 నెలలు గట్టిగా పనిచేస్తే జస్ట్ 17 నెలల ₹1,00,000 తీసుకున్నా ఈ వెస్టిజ్ ప్లాట్ఫామ్ మీద. జస్ట్ 17 నెలలు. థ్యాంక్ యూ సార్. సపోర్ట్ చాలా సపోర్ట్ కొడుతున్నారు అందరు కూడా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. కొత్త వాళ్ళు కూడా నేను థ్యాంక్ యూ చెప్తున్నా. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్. సో ఇదే ₹1,00,000 నా గవర్నమెంట్ జాబ్ రావాలంటే నేను క్యాలిక్యులేట్ చేసుకున్నా. 7.5 సంవత్సరాలు చేస్తే నాది 45,000. జస్ట్ 7.5 సంవత్సరాలు చేస్తే ఇంకో 7.5 సంవత్సరాలు చేసిన ₹1,00,000 కనిపించట్లే. ఇంకో 2 ఏళ్ళు చేసినా కూడా నాకు ₹1,00,000 కనిపించట్లే. ఒక 17-18 సంవత్సరాలకు ₹1,00,000 వచ్చే అవకాశం ఉంది గవర్నమెంట్ జాబ్ లా. కానీ ఇక్కడ 17 నెలల ₹1,00,000 తీసుకున్నా. మీరే చెప్పాలి, ఈ 17 నెలల ₹1,00,000 వచ్చినటువంటి వెస్టీజ్ లో పనిచేయాలా?
జస్ట్ 17 సంవత్సరాల్లో కూడా 17 సంవత్సరాల్లో ₹1,00,000 రానటువంటి గవర్నమెంట్ జాబ్ లో పనిచేయాలా? ఎక్కడ పనిచేయాలి నేను? ఎక్కడ? 17 సంవత్సరాలకు వచ్చే అవకాశం లేదు అక్కడ. 17 నెలలనే ₹1,00,000 తీసుకున్నా. మరి 17 నెలల్లో ₹1,00,000 తీసుకుంటే ఇంకో 17 నెలలు కష్టపడితే ఎంత తీసుకోవాలి? 3. మీ లెక్క ప్రకారం, మీ క్యాలిక్యులేషన్ ప్రకారం, మీ ఎస్టిమేషన్, టాలెంట్ అన్నిటి ప్రకారం 3 లక్షలు అని చెప్తారు. కంపెనీ ఇచ్చింది 7.5 లక్షల పైన తీసుకుంటా ఉన్నారు. ఇప్పుడు 7.5 లక్షలు ఫార్మర్ బాగుందా? ఉంటానే నెలకు 7.5 లక్షల సార్. ఒక మంత్ ఒక సంవత్సరానికి కాదు, ఒక 45,000 ఉన్నప్పుడు లైఫ్ అనేది ఏది కూడా మారేటటువంటి అవకాశం కనిపించలే. మరి ఇప్పుడు 7.5 లక్షలు వస్తుంది. లైఫ్ మారదా? మారుతుందా? ఏసార్ను ఒక చిన్న ఆలోచన సార్. బ్రతుకుతున్నాం తప్ప భవిష్యత్ అనేది ఏం మారట్లే. కనీస అవసరాలు రావట్లే. ఒక ప్లాట్ కొనుక్కున్నాం, ఇల్లు కడదామంటే ప్లాట్ కొనే పరిస్థితి లేదు. ఆ ప్లాట్ లో ఇల్లు కట్టే పరిస్థితి లేదు. ఆ ఇంటి ముందు ఒక చిన్న కారు నిలబెట్టే అవకాశం లేదు. కానీ మా తండ్రి అమ్మ ఈ తల్లిదండ్రుల కష్టాలు కళ్ళారా చూసినటువంటి వ్యక్తి ఒక 1,000-2,000 ఇద్దామన్నటువంటి పరిస్థితులు లేవు. పిల్లవాడు ఒక ₹1,000 బొమ్మ లేదు. భార్యకు నిజంగా చెప్తున్నా, బిఫోర్ మ్యారేజ్ ₹1,000 సీన్ ఇప్పియాలి. నిజంగా చెప్తున్నా. అన్నయ్య సార్ ఇప్పుడు కూడా పెద్ద ఇప్పినని చెప్పలేదు, కానీ అలాంటి స్థాయి నాది. చిన్న స్థాయి, పెద్దగా లైఫ్ అనేది ఏది కూడా మార్చలేదు. ₹1 పెట్టి వాటర్ ప్యాకెట్ తాగాలన్నా కూడా ఆలోచించేటటువంటి స్థాయి నాది. గుడ్ మార్నింగ్. ఇలాంటి స్థాయి నుంచి ఈరోజు ఇప్పటికీ 4 ప్లాట్లు తీసుకున్నా. ఎన్ని ప్లాట్లు సార్? ఈ రోజు ఏ గవర్నమెంట్ జాబ్, ఏ ప్రైవేట్ జాబ్, ఏ వ్యవసాయంలో, ఏ కూలీ పనులా ఈ రోజు 4 ప్లాట్లు కొనే పరిస్థితి ఉంది. ఒకసారి ఆలోచించండి. 15 లక్షల కారు తీసుకున్నా. పిల్లల్ని 3.5 లక్షలకి ఇంటర్నేషనల్ స్కూల్లో చదివిస్తా ఉన్నా. నాకు ఇష్టమైనటువంటి మా అమ్మ నాయన. గుడ్ మార్నింగ్. మా నాన్నకు దాదాపు 70 సంవత్సరాలు. సాధగాని స్టేజ్ ఉంది. కన్ను కనిపించక, కాలు కనిపించక, బాడీలో శక్తి లేక పని చేస్తూనే ఉండేది. ఏ రోజు కూడా నిజంగా మా నాన్న ఒక్కరోజు ఇంటికాడ సంతృప్తిగా ఉన్నటువంటి రోజు నేను చూడలేదు. మా అమ్మ నాయన ఏదైతే ₹20, ₹15 నుంచి చూసిన మా నాయన నేనైతే ₹15. ఒక్కరోజు కూలికి ఇవ్వకపోతే వాళ్ళిద్దరు గొడవ అయ్యింది మా అమ్మ నాయనకి. ఈ రోజు మనకి ఎంత లాస్ అయిందని. గుడ్ మార్నింగ్. అట్లాంటి కష్టాలు కన్నీరు చూసిన వ్యక్తికి ఏదన్నా చెయ్యాలన్నా ఏది చేసే పరిస్థితి లేదు నాకు. ఎసార్నో మా నాన్న 70 సంవత్సరాలు ఏజ్ ఉండి, సాధగాని స్టేజ్ ఉండి, గొర్రెలు వాసునే ఉండేది. చెట్లు ఎత్తనే ఉండేది, కింద వాడుతూనే ఉండేది. పండ్లు రాలబెట్టుకుంటూ ఎన్నోసార్లు కాళ్ళకు దెబ్బలు తాకించుకున్నాడు. కన్ను కనిపిగా పొగలల్లా, కట్టెలల్లా, ఎక్కడ గుంతలల్లా దెబ్బలు తాకించుకున్నాడు. కట్లు, కన్నీరు, కష్టాలు చూస్తూ తప్ప కనకరించి ఈ రోజు కూడా నాయన ₹1000 తీసుకో, నువ్వు రెస్ట్ తీసుకో అన్న పాపాన మనం అయితే పోలే. ఎసార్ను కానీ ఇప్పుడు నేను చేస్తున్నాను చెప్పట్లేదు. కానీ మా నాన్నని మొన్న అడిగిన, నాయన మేము ఉన్నాం కదా, మేము ఇంత డబ్బులు సంపాదిస్తున్నాం కదా, నీకు ఎంత కావాలని కూడా మొన్న కూడా అడిగినా. అరే నేను ఇంత ముందు కష్టపడ్డది గుడ్ మార్నింగ్ నా కోసం కాదురా, మీకోసం. నువ్వు అప్పుడప్పుడు 5,000 అడుగుతున్నావు, 10,000 అడుగుతున్నావు, ఇంకా ఎక్కువ అడుగుతున్నావు బతకడానికి. ఇది గవర్నమెంట్ జాబ్ వచ్చి కూడా లైఫ్ మాత్రమే అర్థం చేసుకొని సాధగాని స్టేజ్ లో నేను కష్టపడుతున్నా. ఈ రోజు నాకు ఆ డబ్బులు వద్దురా, అప్పుడు కష్టపడ్డది నీకోసమే, అంతకన్నా ముందు కష్టపడ్డది నీకోసమే అని చెప్పడం జరిగింది. నా ₹1 కూడా అడగండి మా నాన్న ఎప్పుడు కూడా. థ్యాంక్ యూ. సో నిజంగా చెప్తున్నా, ఈ రోజు ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం చేసే కష్టము ఏమిటి సరిపోతారు, బతకడానికి సరిపోదు. సార్నో ఇంకా ఏదైనా చెయ్యాలి. ఇక్కడ ఎవరు కూడా గవర్నమెంట్ జాబ్, ప్రైవేట్ జాబ్, వ్యవసాయాలు, కూలీలు ఎవరు వదిలేయమని ఎవరు చెప్పట్లే. చేస్తున్నది చేసుకుంటూ ఇంకొకటి చేయమని చెప్పడం జరుగుతుంది. సార్నో తప్పేమైనా ఉందా? ఈ రోజు నిజంగా ఇంత డబ్బు వచ్చిన తర్వాత పేరు, మర్యాద, గౌరవం అన్నీ వచ్చినాయి. నిజంగా ఇంతకుముందు ఇవన్నీ నేను చూడలే. డబ్బులు లేనటువంటి పరిస్థితి నుంచి డబ్బున్న పరిస్థితిని ఈరోజు చూస్తూ ఉంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఈరోజు దాదాపు ఇంతమంది, దాదాపు ఒక 250 మంది డబ్బులు తీసుకుంటా ఉన్నారు. అఫీషియల్ గా ఒక 20,000 పైన. బాగుందా లేదా?
ఎవరికి సార్ ఏ గవర్నమెంట్ జాబ్లో డబ్బులు ఇప్పేయగలుగుతా, ఏ ప్రైవేట్ జాబ్లో ఇప్పేయగలుగుతా, ఏ వ్యవసాయంలో ఏ కూలి పనులు ఇప్పేయగలుగుతా. ఒక అవకాశం ఇక్కడ నాకు రావడం వల్ల ఎసార్ను. సో మీకు కూడా అదే అవకాశం ఉంది, మీకు కూడా అదే అవకాశం వచ్చింది. మాకు ఏదైతే అవకాశం వచ్చిందో అదే అవకాశం వచ్చింది. వెస్టీజ్ గొప్పతనం తెలుసుకోండి అని చెప్తున్నా. ఎంత గొప్పది అనేది మీకు ఒకసారి అర్థం అవ్వట్లే. నిజంగా ఒక వ్యక్తి చాలా సీరియస్ గా పనిచేయాలంటే ఎమర్జెన్సీ ఉండాలి. ఎసార్ను ఎమర్జెన్సీ ఉండాలా ఉండదా? లేదు. ఇప్పుడు ఎమర్జెన్సీ లేదు కాబట్టి కదలట్లే. మాకున్నటువంటి ఎమర్జెన్సీ మేము చూసినటువంటి చాలా మందికి లేదు. ఐఎమ్ సారీ టు సే దిస్ వర్డ్.